హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. సో లాస్ట్ టైం దివాళీకి కూడా నేను వీడియో పోస్ట్ చేశాను కదా, గుర్తుందా మా డెకరేషన్ గురించి. సో అప్పుడే 1 year అయిపోయింది. సో దిస్ ఈజ్ నెక్స్ట్ దివాళీ. సో ఇవాళ మన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. సో దానికన్నా ముందు మనమైతే మన ఇల్లుని అయితే డెకర్ చేసేద్దాము. సో దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అబౌట్ అవర్ హోమ్ డెకర్. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఈ గ్రిల్స్కి అయితే ఇవన్నీ పెట్టేసాము, ప్లాస్టిక్ అన్నమాట ఈ పూలు. అండ్ ఇలా ఏమో డోర్కి పెట్టాము ఎంట్రీ దగ్గర. లైటింగ్స్ అయితే ఈవినింగ్ ఆన్ చేద్దాము. సో ఇక్కడ కూడా లైటింగ్స్ పెడతాము, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లైటింగ్స్ వస్తాయి ఇక్కడ. సో మనం దగ్గర చేయాల్సినవి అయితే 4 places వరకు ఉన్నాయి. ఒకటి బయట లైక్ ఎంట్రన్స్ దగ్గర 3 వేయాలి. ఒకటి మెయిన్ది, ఒకటి తులసి ముక్క దగ్గర, ఇంకోటి వచ్చేసి నార్మల్ చిన్న ముగ్గు సైడ్కి. లోపలేమో 2 halls కదా, ఇలా కిచెన్. సో ఫస్ట్ హాల్లో ఒకటి, దెన్ తర్వాత ఒకటి, దెన్ ఇంకా బయట గ్రిల్స్ దగ్గర అంటే ఇక్కడ కింద ఒక డెకరేషన్. సో ఇవైతే ఇప్పటి వరకు ప్లాన్ చేశాను. సో ఎలా అవుతుందో చూద్దాము. టైం ఆల్రెడీ 3 o'clock మధ్యాహ్నం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తే మనకి 5 o'clock అలా అయిపోతుంది అనుకుంటున్నా. ఇక్కడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నా తులసి ముక్క దగ్గర. దెన్ ఇక్కడ మెయిన్ ముగ్గు ఇక్కడ, అండ్ సైడ్కి ఒక చిన్న ముగ్గు వస్తుంది. దెన్ ఇక్కడ ఒక ముగ్గు, ఇది మీ చిన్న హాల్ అన్నమాట, ఫస్ట్ హాల్. మళ్ళీ ఇక్కడ ఒక ముగ్గు వేయాలి. సో ఇవి వచ్చేసి మన ఇన్స్పోజ్ అనమాట, ఇక్కడ ఏదైనా తీసుకోవాలనేది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. తులసి మొక్క దగ్గర అయితే ఇదైతే ఇన్స్పో తీసుకున్నాను. సో ఇదైతే ఇక్కడ గీసేద్దాము. సో ఇది వచ్చేసి రఫ్ డయాగ్రామ్ అనమాట. సో ఇందులో కలర్స్ నింపాలి ఈ బాక్స్లో. సో ఇది బాగుంది కదా. సో ఇక్కడైతే కలర్ వేసేసా, కాకపోతే ఇదైతే ఇవి లైక్ ఈ లైన్స్, దీని అవుట్లైన్ ఫ్లవర్స్తో వేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఎండ చాలా ఉంది. సో కొంచెం ఎండ తగ్గిన తర్వాత వేస్తే అప్పుడు వాడిపోకుండా ఉంటాయి. సో ఇదన్నమాట కలరింగ్. ఇది క్యామ్లో సీ గ్రీన్లో కనిపిస్తుంది, బట్ ఇట్స్ బ్లూ అనమాట. సో ఇది. సో ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాను. సో నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యా చేద్దామని. సో మీకు 5 seconds టైం. ఆ 5 secondsలో నేను ఏం చేస్తానో గెస్ చేసి కామెంట్లో పెట్టండి. ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అని పెట్టండి, అది రాంగ్ అని పెట్టండి. రెడీ? 5, 4, 3, 2, 1. అండ్ I'm going to do మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మిడిల్లో ముగ్గు. సో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారు? సో ఇక్కడైతే చేస్తున్నాము. ఇప్పుడు మన టీవీ దగ్గర ఇక్కడైతే చేస్తాము. సో ఇలా అయితే గీసా, లైక్ ఇప్పుడు దీనిలో ఫ్లవర్స్ అండ్ కలర్స్ వస్తాయి. ఫ్లవర్స్ అయితే ఇన్ని ఉన్నాయి, కలర్స్ అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మా క్రాకర్స్. ఇక్కడ ఒక సంచి, అక్కడ ఒక సంచి, దాని వెనకాల ఒక సంచి, రూమ్లో ఒక సంచి ఉంది. ఇది గైస్ ఫైనల్లీ అయిపోయింది. ఓకే ఫైనల్లీ మొత్తం ఎంత సేపు తీసుకుందో? 40 minutes పైన తీసుకుంది. డన్. యాక్చువల్లీ లైక్ మబ్బులు లేవు కానీ చాలా గాలి అయితే వస్తుంది. అదైతే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఇంకెక్కడ ముగ్గేయలేదు. అంటే లైక్ ఇవి ఉన్నాయి కదా, ఈ లైటింగ్స్ వరకు అయితే పెట్టాము. ఇవి ఇక్కడ లైటింగ్స్, లోపల కొన్ని లైటింగ్స్ పెట్టాము. సో ఇక్కడ వేసాం, అండ్ ఇక్కడ ఉంది ఇంకా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడ పెడుతున్నాం. సో ఇదైతే ఇక్కడైతే ఇలా పెట్టేసా. ఇక్కడ క్యాండిల్స్, అండ్ అక్కడ వచ్చేసి ఈ ముగ్గు అనమాట రెడీ అయిపోయింది. ఇంకొక ముగ్గు వేయాలి, అండ్ బయట కూడా ఒక ముగ్గు వేయాలి. బట్ లైటింగ్స్ పెట్టా చూపిస్తా.
ఓకే, సీ హౌ క్యూట్ ఇట్ ఈస్. ఇక్కడ వైట్, ఇక్కడ వైట్, మధ్యలో గోల్డ్, ఇక్కడ గ్రీన్ విత్ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ గోల్డ్ విత్ ఎల్లో ఫ్లవర్స్. ఇల్లు చూస్తే ఎలాగుందో చూడండి అసలు. అక్కడ క్రాకర్స్, అక్కడ ఫ్లవర్స్, అవన్నీ తీసేసి అసలు సూపర్ చేసుకొని వచ్చేయాలైతే. బ్రతుకంతా చీకటి చెందే అమావాసై నేనే ఉండే, కలిశావే కలిగించావే దీపావళి కడనే జాబిల్లే, నీ వెనకే నడిచేనే, నీ వెన్నెల నడిగేనే, నీ వన్నెల నడిగేనే. అందరా నీ కంటి కాటుకతో పైవాడే రాసే నా నుదుటి రాతలనే. అన్నీ చూపిస్తారు కదా. సో మెయిన్ అయితే పూజ మందిరం. సో అదైతే ఎలా డెకరేట్ చేశాను ఏం చేయలేదు, మా మమ్మీయే చేశారు. మొత్తం ఎలా చేశారో చూసేది. సో ఇది పూజ మందిరం. వావ్, ఇలా మొత్తం అలా కాదు మధ్యలో ఇరిగింది కదా. హ్యాపీ దివాళీ. ఇప్పుడైతే ఛార్జింగ్ లేదని ఫోన్ బెడ్రూమ్లోకి వచ్చాను. లైక్ అక్కడ ఫ్యాన్ కట్టేస్తే ఏదవుతుందని. సో ఇప్పుడైతే మమ్మీ పాయసం ఇచ్చారు, పాయసం తింటున్నాను. ఇంకొక 1/2 అవర్ 1 అవర్లో కిందకి వెళ్దాము. 8 అయింది, 8:30 కల్లా వెళ్దాం. తింటారా మీరు కూడా? ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కిందకు వచ్చి కాల్చడం కూడా షురు. సో ఆల్రెడీ సగం కాల్ చేసాం మేము, ఇంకా కాల్చుకుంటా మా పని. ఫెయిల్ ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. ఇప్పుడైతే పికాక్ కాలుద్దాం. అరే ఏమవుతుంది? సో ఫైనల్గా మొత్తం అయిపోయింది. పైకి వచ్చేసాము. టైం వచ్చేసి 10:30. 8:30కి వెళ్ళాం. 2 అవర్స్ కాల్చాం. డన్ విత్ దిస్ దివాళీ డే. ఇవి ఇంకా జరుగుతానే ఉన్నాయి. సో మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.